పట్టుదల ఉంటే సాధించనిది ఏమీ లేదు అని నిరూపించాడు మన జిల్లాకు సంబంధించిన నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు. ఉన్నత కుటుంబంలో జన్మించామా లేదా నిరుపేద కుటుంబంలో జన్మించామా అన్నది లెక్క కాదు. లక్ష్యం ఒక్కటి నిర్ణయించుకోవాలి. ఆ లక్ష్యాన్ని ఛేదించడమే తాను ఈరోజు నిరూపించాడు. జిల్లాలో ఐపీఎస్ సాధించడమే కాకుండా ఐఏఎస్ ఇటీవల ప్రభుత్వం ఏదైతే రిలీజ్ చేసిన సివిల్స్ ప్రవేశ పరీక్ష సంబంధించిన దాంట్లో 234 ర్యాంకు సాధించేసి ఐఏఎస్లో కూడా తాను అనుకున్నది సాధించిన విజేత మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన అనుభవాలు, ఆయన కుటుంబానికి సంబంధించిన అంశాలను తెలుసుకునే ప్రయత్నమే ఈరోజు K6 చర్చా వేదిక పెట్టడం జరిగింది. స్టూడియోకి విచ్చేసిన ఉదయ్ కుమార్, అదేవిధంగా ఆయన పేరెంట్ గంగాధర్ని కూడా మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా వాళ్ళని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. మీకు కూడా అండి. ఫస్ట్గా K6 తరఫున, అదేవిధంగా జిల్లా ప్రజల తరఫున మీ కుటుంబ సభ్యులకు, మీ అబ్బాయికి ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఒక మంచి విజయం పొందారు కదా. ఫస్ట్ మీరు చెప్పండి గంగాధర్ గారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీ అబ్బాయి ఐఏఎస్కు సెలెక్ట్ అయ్యారు కదా, ఎట్లా అది అవుతున్నారు? సింపుల్గా చెప్పాలంటే మామూలుగా నేను ఒక స్కూల్ టీచర్గా అపాయింట్ అయిన తర్వాత నేను సాధించలేనిది నా పిల్లల ద్వారా సాధించాలనే ఒక నా ఆశయంతో చిన్నప్పటి నుంచి కూడా మా పిల్లలకి ఉత్తేజాన్ని, తెలివితేటల్ని కలిగి ఉండాలనే ఆశయంతో చిన్నప్పటి నుంచి కూడా మా బాబుకి ముఖ్యంగా మంచి స్కూల్లో లేకపోతే మంచి విద్యాలయాల్లో చదివించాలనే ఉద్దేశంతో మొదట్లో చిన్న వయసులో 1 నుంచి 5th వరకు నేను ఎక్కడ పనిచేస్తే అక్కడ పాఠశాలల్లో నాతో పాటు ఉంచుకునేవాడిని. నేను ప్రముఖంగా బినోలా, నవీపేట మండలంలో బినోలా గ్రామంలో కొన్ని సంవత్సరాలు అక్కడ పనిచేశాను. అట్లాగే నేను హెడ్ క్వార్టర్గా జన్నెపల్లి అనే చిన్న గ్రామంలో కూడా ఉండేవాడిని. అక్కడ ఉన్నప్పుడు మా బాబుకి 1 నుంచి 5వ తరగతి వరకు ఎడ్యుకేషను గ్రామంలోనే ఇప్పించాను. ఆ తర్వాత మంచి ఎడ్యుకేషన్ రావాలనే ఆలోచనతో మనకు ఎక్కడ కూడా మంచి ప్రముఖమైన గవర్నమెంట్ విద్యాలయాల్లో నవోదయ కావచ్చు, సైనిక్ స్కూల్ కావచ్చు, ఆ పాఠశాలల్లో ప్రవేశానికి 5th క్లాసు బేసిక్ అన్నట్లు. సో అప్పుడు 5thలో ఉన్నప్పుడే మా బాబుని కొంత నవోదయకు లేకపోతే సైనిక్ స్కూల్కి వెళ్ళాలనే ఉద్దేశంతో కొంత కోచింగ్ ఇప్పించడం జరిగింది హైదరాబాద్లో. సో అట్లా మొదటిసారే నవోదయలో సీట్ వచ్చింది. వచ్చినప్పుడు 6వ తరగతిలో నేను మా బాబుని జాయిన్ చేశాను. సో 6, 7వ తరగతి అక్కడనే చదివాడు. 7th క్లాస్ వచ్చేసరికి కొంత హోమ్ సిక్ అయిపోయాడు, చదవలేకపోయిండు. తర్వాత అక్కడ ఫుడ్ పడకపోవడం వల్ల ఏంటిది, అది శారీరకంగా బాగా వీక్ అయిపోయిన కారణంగా నేను మామూలుగా ఇంటికి తీసుకొచ్చుకొని మరి ఎక్కడ చదివించాలనే ఆలోచనతో నేను పెద్ద స్కూల్లోనే ఏమో ఆలోచన చేయలేదు. మనకి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఠాగూర్స్ విద్యానికేతన్ చిన్న బడి, దాంట్లో జాయినింగ్ చేసి 8, 9, 10వ తరగతి వరకు ఇక్కడనే చదివించాను. ఆ తర్వాత ఇంటర్కు కొంచెం ధైర్యం చేసిన, ఎందుకంటే నాకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కారణంగా మరి వెళ్ళాలా లేదా అనే కొంచెం సంశయం పడ్డా వాస్తవంగానే. సో ధైర్యం చేసి విజయవాడలోని గౌతమ్ జూనియర్ కాలేజీలో చేర్పించడం. సో దానికి అనుకూలంగా 10th వరకు తెలుగు మీడియం చదివినప్పటికీ ఇంటర్లో బేసిక్గా ఇది ఇంగ్లీష్ మీడియం కష్టమైన పర్వాలేదనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. అక్కడ మంచి సక్సెస్ సాధించి అప్పుడు ఎంసెట్లో ఇంజనీరింగ్ ర్యాంకు 5000 ర్యాంక్ వరకు వచ్చింది. దాంతో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఇంజనీరింగ్ కాలేజీలో BE ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ EEE అంటాం దాన్ని, దాంట్లో ప్రవేశం తీసుకున్నాడు. అక్కడ అదే డైరెక్ట్ ఐఏఎస్ కు సెలెక్ట్ అయ్యాడు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? ఇప్పుడు ఐపీఎస్ సెలెక్ట్ లాస్ట్ ఇయర్ అయినప్పుడే మా కుటుంబం కానీ మా వంశం కానీ ఎవరు లేనటువంటి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళింది కాబట్టి దానికి నేను వర్ణించలేనటువంటి ఆనందంలో మేము పోయిన సంవత్సరమే అనుభవించినాం. సో ఈసారి ఇంకా నాకు ఐపీఎస్ కాకుండా ఐఏఎస్ కావాలని కోరిక ఉంది అనే ఆలోచనతో ఉద్యోగం చేస్తూనే ఇటు ఐపీఎస్ ట్రైనింగ్ చేస్తూనే మళ్ళీ కష్టపడి సివిల్స్ నాకు ఈసారి మంచి ర్యాంక్ వస్తుంది అనే గట్టి నమ్మకంతో నాతో చెప్పడం జరిగింది. సో
అది రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక నేను వర్ణించలేనటువంటి ఆనందం, నాకు చాలా చాలా ఆనందం కలిగింది. మరి అది ఆనందాన్ని ఈ స్టూడియో నుంచి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఉదయ్ గారు, ఎట్లా అదవుతుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఇంతకుముందు నేను చేసిన జాబ్స్లో ఒక 2 years నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేశాను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. దాని తర్వాత బిహెచ్ఎల్లో కూడా కొంతకాలం నేను పనిచేశాను. బిహెచ్ఎల్లో పనిచేస్తూనే నేను ఎగ్జామ్ రాయడం జరిగింది. సో ఇంతకుముందు నేను చేసిన ఉద్యోగాలతో కంపేర్ చేస్తే ఇప్పుడు నేను చేసే ఉద్యోగం చాలా చాలా స్కోప్ ఉన్న ఉద్యోగము. అండ్ దీన్ని ఉద్యోగంగా కాకుండా ఒక పబ్లిక్ సర్వీస్గా చెప్పడము, లేదంటే సివిల్ సర్వీస్గా చెప్పడము కరెక్ట్ ఏమో అనుకుంటాను నేను. సో అంటే మీరే చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే హోదా అని. ఉద్యోగ అవకాశాలు కల్పించే హోదా సార్. ఎట్ ద సేమ్ టైం ఇది ప్రజాసేవ చేసే ఒక పొజిషన్, ఇది ఒక రెస్పాన్సిబిలిటీ. ఇది ఉద్యోగం మాత్రమే కాదు, ఒక దేవుడిచ్చిన ఒక అవకాశం. నేనేంటో, నేను ఎంతవరకు జనానికి ఉపయోగపడగలుగుతాను ఒక ప్రూవ్ చేసుకునే ఒక చిన్న అవకాశం అంతే. ఓకే, మీరు చెప్పండి గంగాధర్ గారు, ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు, ఏంటి అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఇక మా ఫ్యామిలీ వచ్చే మాది, నేను చిన్నప్పటి నుంచి మా తాతల నుంచి అంతా వ్యవసాయ కుటుంబమే. ఇక మన గ్రామ స్థాయిలో అయితే వతందారీ విధానము, అది మామూలుగా మరి దళిత కుటుంబం. అక్కడ వతందారీ విధానంలో మా తాత మా తండ్రి వాళ్ళు వతాన్ చేసినటువంటి మాది నందిపేట మండల్లో డొంకేశ్వర్ గ్రామం అండి. డొంకేశ్వర్ గ్రామం. సో అక్కడ నేను డిగ్రీ వరకు కూడా వ్యవసాయ పనుల్లోకి నేను వెళ్ళేవాడిని. డిగ్రీ అయిన తర్వాత బీఈడీ చేసినాక కొంతకాలం కూడా నేను వ్యవసాయ పనులలో వెళ్తూ ఉండేవాడిని. అట్లా వ్యవసాయ పనులు చేసుకుంటూ నాకు ఈ ఉపాధ్యాయ వృత్తి సెలెక్ట్ అయిన తర్వాత, నేను ఈ వృత్తిలోకి వచ్చిన తర్వాత గ్రామం నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. అలా మొట్టమొదటి అపాయింట్మెంటు బినోలా అనే గ్రామం, నందిగామ అనే గ్రామంలో చేశాను. సో అప్పుడే 1985లో మా బాబు పుట్టిండు. అయితే నా ఆలోచన ఏంటంటే, నా పిల్లలు నాకంటే మంచి స్థాయిలో ఉండాలని ఒక కోరిక. కానీ ఈరోజు భారతదేశంలో ఉన్నతమైనటువంటి పదవి ఆశించండి అనే దానికి నేను నిజంగా మేము ఏ జన్మలో మేము పుణ్యం చేసుకున్నాము, అది మా పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తాను. దాన్ని నేను ఈ K6 ద్వారా ఆనందాన్ని పంచుకుంటున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఓకే ఉదయ్ గారు, మీరు చెప్పండి, మీ విద్యా అభ్యాసం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అంటే గవర్నమెంట్ స్కూల్లో మొదలైంది కదా, ఎట్లా అప్పుడు ఎట్లా అదైంది, ఏంటి అసలు చిన్నతనం ఎట్లా ఉండేది? నేను అంటే 4th 5th 6th క్లాసెస్ వరకు మా నాన్న చెప్పే గవర్నమెంట్ స్కూళ్ళల్లో వెళ్ళి చదువుకోవడము. దాని తర్వాత ఎక్కడైతే వేరే ఫెసిలిటీస్ లేని చిన్న చిన్న ఊర్లలోకి వెళ్ళినప్పుడు అక్కడే ఉన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లో చదవడము, ఇలా చదివాను. దాని తర్వాత 6th and 7th నేను నవోదయ స్కూల్లో చదివాను సార్. ఓకే, అంటే ఎంట్రన్స్ రాసి సెలెక్ట్ అయిన తర్వాత నవోదయ స్కూల్లో చదివాను. బికాస్ ఆఫ్ సమ్ హెల్త్ రీజన్స్, ఫ్యామిలీ ఇష్యూస్ నేను డిస్కంటిన్యూ చేసి 7th మిడ్లో నుంచి 8th 9th 10th ఇక్కడ టాగోస్ విద్యానికేతన్లో చదివాను, నిజామాబాద్లో చదివాను. అప్పుడు నాన్నగారు ఏ స్కూల్లో ఉండేవాళ్ళు? నాన్న అప్పుడు ఇక్కడే నిజామాబాద్ బినోలలో వర్క్ చేసేవాళ్ళు సార్. దాని తర్వాత ఇక్కడికి మేము నిజామాబాద్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ అయింది నాన్నకి. ఇక్కడ చుట్టుపక్కల గుండారంలో కొన్ని రోజులు, వెల్మల్లో కొన్ని రోజులు. ఓకే, అయితే స్కూల్లో చదివినప్పుడు ఎట్లా ఉండేది? తర్వాత కాలేజెస్ అవన్నీ కూడా ఎక్కడెక్కడ చేశారు మీరు? ఏంటి? ఇంటర్మీడియట్ నేను చేసింది విజయవాడలో సార్. విజయవాడ గౌతమ్ జూనియర్ కాలేజ్లో నేను చదివాను. దాని తర్వాత ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివాను. ఎంసెట్ లో ఎంత ర్యాంక్ వచ్చింది? ఎట్లా? ఎంసెట్ లో నాకు కరెక్ట్ గా గుర్తులేదు సార్, బట్ అప్రాక్సిమేట్ ర్యాంక్ డీసెంట్ ర్యాంకే వచ్చింది. ఓకే, దాని తర్వాత అంటే ఎక్కడ సీట్ కొట్టారు మీరు? దాని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చింది సార్. ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్ 2002 సార్. 2002. ఎట్లా కాలేజ్ లైఫ్ ఎట్లా ఉండేది? కింద అంటే గవర్నమెంట్ స్కూల్లో లైఫ్ ఎట్లా ఉండేది, మధ్యలో ప్రైవేట్ స్కూల్ లైఫ్, ఇవన్నీ కంపేర్ చేస్తూ మీరు ఒక్కసారి. ఇంటర్మీడియట్ లో మధ్యలో ఈ బ్రిడ్జింగ్ గ్యాప్ అనేది ఇంటర్మీడియట్ లో నేను విజయవాడలో చదివింది సార్. విజయవాడలో చదివింది ఏ రకంగా అంటే, విజయవాడ ఇంతకుముందు మనం టర్నింగ్ పాయింట్ అదే చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివింది మనకు కొంత లిమిటేషన్స్ ఉంటాయి మన దగ్గర.
మన కరెక్ట్. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ రెండు ఫెసిలిటీస్ వైజ్ గా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవి ఇవి పెద్దగా నాకేమీ లేకపోయిండేనండి. నాకు ఎప్పుడు పేరెంట్స్ నాకు ఎప్పుడు నీకు ఈ ప్రాబ్లం ఏ ప్రాబ్లం రాకుండా చూసుకున్నారు. సో ఫ్యామిలీ వైజ్ గా నాకు ఏ ప్రాబ్లం ఎప్పుడు లేదు. ఫైనాన్షియల్ గా కొంత ఇబ్బంది పడ్డా కూడా మా నాన్న మిగిలిన వాటిని నా దాకా ఎప్పుడు రీచ్ అవని. సో ఉన్న దాంట్లో గుడ్ స్కూల్స్ లో డీసెంట్ స్కూల్ ఇక్కడ టాగో సిద్ధానికేతన్ ఇస్ అ వెరీ గుడ్ స్కూల్, అక్కడ చదివాం. దాని తర్వాత ఏంది అని అంటే ఇక్కడున్న మనము ఉండే ఒక చిన్న పరిసర ప్రాంతాల్లో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి కంపీట్ చేసి ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను విజయవాడ వెళ్ళి విజయవాడలో ఆల్మోస్ట్ గౌతమ్ జూనియర్ కాలేజ్ మంచి కాలేజ్, దాంట్లో అన్ని స్కూల్స్లో నుంచి బాగా చదివిన వాళ్ళు వచ్చి అక్కడ అడ్మిషన్స్ తీసుకొని మళ్ళీ దాంట్లో కూడా ఎంట్రన్స్ టెస్ట్లు తీసుకొని దాంట్లో బాగా వచ్చిన వాళ్ళని సెక్షన్స్ వైజ్గా డివైడ్ చేసి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేదాన్ని కొంచెం ఎక్కువగా ఇంబైబ్ చేశాను అనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను లైఫ్లో కాంపిటీషన్ అనేది అక్కడ చూశాను. ఓకే. సో ఆ రకంగా విజయవాడ అసలు కాంపిటీషన్ అనేది ఇలాగ ఉంటుందా అనేది ఫస్ట్ టైం నేను విజయవాడలో. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. ఓకే. ఆ తర్వాత లైఫ్ ఎట్లా టర్న్ అయింది? దాని తర్వాత నేను జాయిన్ అయింది మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఫ్యాకల్టీ వైజ్గా మిగిలిన అన్ని ఫెసిలిటీస్ వైజ్గా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్. కాకపోతే ఏంటి అని అంటే ఇంజనీరింగ్ కాలేజ్లో కొంత 4 years డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి కొంత లాక్సిటీ వస్తుంది స్టూడెంట్స్లో. అందరిలో ఫస్ట్ ఇయర్ చాలా బాగా చదువుతారు, సెకండ్ ఇయర్ కొంచెం తగ్గిస్తారు, మళ్ళీ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి అప్పుడు కెరియర్ మీద కొంచెం యాంగ్జైటీ వచ్చి కెరియర్లో తర్వాత ఏం చేయాలి అన్న ఒక క్వశ్చన్తో అప్పుడు చదవడం కొంచెం స్టార్ట్ చేస్తారు. కాకపోతే ఈ సెకండ్ ఇయర్లో కొంచెం గ్యాప్ వదిలేసింది, దానివల్ల కొంత ఇంపాక్ట్ కావడము, ఇవన్నీ కూడా లెర్నింగ్ లెసన్సే, ఎక్స్పీరియన్స్. లైఫ్లో లాక్సిటీ అనేది అంతగా ఉండకూడదు. మనం చిన్నగా ఉన్నప్పుడు ఏమన్నా తాబేలు అలాంటి స్టోరీ లాంటిది అనమాట. ఎప్పుడే కానీ కుందేలు తాబేలు స్టోరీ లాగా ఫస్ట్ ఇయర్ పరిగెత్తి సెకండ్ ఇయర్ ఆగిపోతే థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ప్రాబ్లం అవుతుంది అని మళ్ళీ కుందేలాగా ఆగిపోవాల్సి వస్తుంది, తాబేలులాగా. ఇప్పుడు పర్సిస్టెంట్ ఉండాలి అనేది అక్కడ నేర్చుకునే విషయం. దాని తర్వాత ఎక్కడ వెళ్ళారు మళ్ళీ? దాని తర్వాత నాకు క్యాంపస్ లోనే ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ లో క్యాంపస్ రిక్రూట్మెంట్ లో ఉద్యోగం వచ్చింది. దాంట్లోనే జాయిన్ అయ్యాను. ఓకే. మీరు చెప్పండి గంగాధర్ గారు, ఏదైతే బాబు చిన్నప్పుడు చదువుకున్న సమయంలో ఎట్లా ఉండేవాడు? ఎట్లా చదువుకున్న సమయంలో సార్ నేను 3rd క్లాస్ నుంచి మా బాబుకి ఏం చెప్పేవాడిని అంటే ఏదైతే టెక్స్ట్ బుక్ లెసన్ టీచర్స్ చెప్పిన విషయాలు ఉంటాయో నెక్స్ట్ డే నేను క్వశ్చన్స్ వేసి అడిగేవాడిని. అంటే ఎప్పటికప్పుడు పర్స్యూ చేసేవాడిని. పర్స్యూ అంటే ఇక మామూలుగా కాదు, నేను స్కూల్కి వెళ్ళాలి, వాడు స్కూల్కి వెళ్ళాలి. అంటే ఇద్దరు పోటీ ఉంటుండే, ఇద్దరు బాబులు కదా మీకు? అప్పటికి ఇంకా చిన్నగా ఉండేవాడు, రెండవ బాబు చిన్నగా ఉండేది, స్కూల్ పోయే. అయితే ఈ బాబు విషయంలో ఏమవుతుండే అంటే నేను స్కూల్కి వెళ్ళాలనే టైం చూసుకొని వెళ్తా ఉంటే, లేదు నాన్న నాకు ఇప్పుడు ఈ పుస్తకంలో ఈ క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ ప్రశ్నలన్నీ నాకు అడుగు, నేను జవాబులు చెప్తా, అప్పుడు నువ్వు వెళ్ళు నేను వెళ్తా అని అట్లా ఉండేది అన్నమాట. కరెక్ట్ గా అట్లా ఏం చేసేవాడు అంటే ఒక సిస్టమ్ అనేది అప్పటి నుంచి డెవలప్ అయింది. ఐక్యూ జనరల్ గా ఒరిజినల్ ఐక్యూ ఉండే. సో ఇది నేను నా మదిలో నాకు కోరిక ఏముండే అంటే ఇంకే ఐక్యూ బాగుంది, డెఫినెట్ గా ఎప్పటికైనా ఒక గోల్ సాధిస్తాడు, అంటే నీకంటే మంచి హోదాలో అయితే ఉంటాడు అని నాకు నమ్మకం ఆ చిన్నప్పుడే కలిగింది నాకు. సో అప్పటి నుంచి నమ్మకం అన్నమాట. ఏది చెప్పినా కరెక్ట్గా చెప్తాడు, దాన్ని పొల్లుపోకుండా ఉంటుంది. మళ్ళీ ఒకటి ఏంటంటే ఒక ఆన్సరింగ్ ఎట్లా ఉంటుంది అంటే అక్యురసీగా ఈ ఆన్సర్ ఇంతే, ఇక దీనికి ఫిక్స్డ్ లేదు, ఫిక్స్డ్ అనమాట, అట్లా చెప్పేవాడు అన్నట్లు. సో అది నాకు బాగా నమ్మకం కలిగింది. మీరు చెప్పండి ఉదయ్ గారు, ఇప్పుడు ఏదైతే ఇప్పటివరకు ఎడ్యుకేషన్ అయింది మీ లైఫ్, ఎడ్యుకేషన్ తర్వాత కెరియర్ స్టార్ట్ అయింది కదా, ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఫస్ట్ పోస్టింగ్ ఎట్లా ఉండే అక్కడ కూడా, మరి దాన్ని ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? ఇప్పుడు అంటే క్యాంపస్ సెలెక్షన్ ఇన్ఫోసిస్ లో 2006 లో జాయిన్ అయ్యాను సార్. 2006 నుంచి 2008 ఎక్కడ వచ్చింది? హైదరాబాద్ అంటే నేను వేరియస్ ప్లేసెస్ లో పనిచేశాను సార్. ఒక 5 months అనుకుంటా నేను మైసూర్ లో పనిచేశాను. దాని తర్వాత మైసూర్లో, దాని తర్వాత హైదరాబాద్ లో ఒక 1.5 years చేశాను, ఇంకొక ½ year బెంగళూరులో చేశాను. సో వేరియస్ ప్లేసెస్ లో వర్క్ చేశాను. ఎట్లా ఉండే ఆ వెదర్, ఎట్లా ఉంది ఆ ఫ్రెండ్షిప్, ఎట్లా ఉండే
ఆ లైఫ్ ఎట్లా గడిపారు? అంటే మనము మన నేపథ్యము మనం మనం పెరిగిన చిన్న ఊర్లలో నుంచి పెరిగి దాని తర్వాత ఒక చిన్న గవర్నమెంట్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ మంచిదైనప్పటికీ మిడిల్ ఫ్యామిలీ నుంచి వచ్చినాం కాబట్టి ఇవన్నీ చూస్తూ అండ్ వాళ్ళు మోస్ట్లీ ఇంటరాక్షన్ మొత్తం తెలుగులోనే ఉండేది. ఈ ఇబ్బందులన్నీ అంటే నేను ఎక్కడో బెంగళూరు వెళ్ళాను, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. సాఫ్ట్వేర్ కంపెనీస్ లో వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ ఇవి కానీ ఇంగ్లీష్ లో ఫ్లూయెన్సీ కావాలి. ఏదో ఆన్ సైట్ కాల్స్ అవుతాయి, వాళ్ళు అమెరికన్స్ తో మాట్లాడతాం, బ్రిటిషర్స్ తో మాట్లాడతాం. సో ఐ ఫేస్డ్ ఆల్ దీస్ ట్రబుల్స్. ఇవన్నీ కూడా ఫేస్ చేసినవి. అండ్ నేను తెలుగు మీడియంలో చదవడం వల్ల ప్రత్యేకంగా నాకు కాస్త మొదట్లో ఇబ్బందులు వచ్చిన వాటి వాస్తవమే. అంటే ఒక కసి అనేది పెరిగింది. ఆ తెలుగు మీడియం చదవడమే నీకు కసి పెంచినట్టుంది. అంటే తెలుగు మీడియం చదవడం నేను ఎప్పుడు హార్డల్ అని నేను అనుకోను సార్. దానివల్ల ఏంది అని అంటే ఒక రకంగా బెనిఫిటే. నేను తెలుగులో ఎంత బాగా మాట్లాడుతానో ఇంగ్లీష్లో అంతకంటే బాగా మాట్లాడతాను. ఇప్పుడు నోబడీ కెన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ మీ అండ్ అ పర్సన్ ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో చదివి చిన్నప్పటి నుంచి కాన్వెంట్ లో చదివిన నాతో ఏం డిఫరెన్షియేట్ చేయాలి. ఇన్ఫాక్ట్ ఐ పర్ఫార్మ్ మచ్ బెటర్ దాన్ దెమ్. తర్వాత ఎట్లా మీరు లైఫ్ మార్చుకున్నారు? అంటే ఇన్ఫోసిస్ నుంచి మళ్ళీ ఎటువైపు పోయారు? ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నప్పుడు జాబ్ లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి సార్. అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేప్పుడు మనం ఒక క్లయింట్కి పనిచేస్తాము, క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఏవో చెప్తాడు, వాటిని మనం సాటిస్ఫై చేయడంలోనే మోస్ట్ ఆఫ్ ద టైం మనం స్పెండ్ చేస్తుంటాం. అవి చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఈ జాబ్ రోల్ని నేను ఇంకా ఎన్హాన్స్ చేయొచ్చు, ఇంకా ఇంతకంటే బెటర్ పర్ఫామ్ చేయొచ్చు. అట్లాంటప్పుడు నేను ప్రాబ్లీ ఇంకా హయ్యర్ స్టడీస్ పర్సీవ్ చేస్తే బెటర్ ఏమో అని అనుకున్నాను. ఆ టైంలో సివిల్స్ కూడా చేద్దామేమో అనుకున్న ఒక చిన్న ఆలోచన వచ్చిండే. కాకపోతే ఆ సమయంలో ఎక్కడ ఉన్నారు మీరు? హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ లోనే ఉంటూ హైదరాబాద్. అప్పుడు చదువుదామని అనుకున్నా, సివిల్స్ చదువుదామా లేదంటే ఎంబీఏ చేద్దామా అని ఒక చిన్న డైలమా ఉండేది. కాకపోతే నా క్లాస్మేట్స్ కొంతమంది అప్పటికే సివిల్స్ సర్వీసెస్ అటెంప్ట్ చేశారు. వాళ్ళని అడిగితే సివిల్ సర్వీసెస్ మనం చాలా సంవత్సరాలు చదవాల్సి వస్తుంది, మరి కోచింగ్కి వెళ్ళాలి, ఉద్యోగాలు వదిలేయాలి, కూర్చొని చదవాలి, రోజుకి ఇన్ని గంటలు చదవాలి, ఇవి చదవాలి అని అంటే దెన్ నాకు అనిపించింది ఇవన్నీ మనం చేయలేమేమో అనుకొని నేను ఎంబీఏ చేశాను. ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఐఐటి ఖరగ్పూర్ లో ఎంబీఏ చేశాను. ఓకే, అది కూడా అక్కడ మంచి కాలేజ్ వచ్చింది. అది మంచి కాలేజ్. ఓకే, అక్కడ అనుభవాలు ఎట్లా? ఐఐటి ఖరగ్పూర్ లో నేను చూసింది ఇది గ్రాడ్యువల్ గా ఒక పిరమిడ్ టైప్ సార్. మనం చిన్న విలేజ్ లో నుంచి వచ్చాము, దాని తర్వాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వచ్చినాను. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఒక చిన్న స్కూల్లో చదివాను. దాని తర్వాత స్టేట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాను, హైదరాబాద్లో చదివాను. హైదరాబాద్లో చదివిన తర్వాత ఐఐటి ఖరగ్పూర్ ఇస్ వన్ ఆఫ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ దిస్ ఇండియా. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి టాప్ 30 or సంథింగ్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్. అట్లాంటి యూనివర్సిటీస్లో రావడము, దాంట్లో ఇంకా కాంపిటీషన్ పెరగడము అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. కొంతమంది మంచి స్కూల్స్లో నుంచి చదివి మంచి కాలేజెస్లో చదివి వచ్చిన వాళ్ళు, అట్లాగే కొంతమంది డిఫరెంట్ కల్చర్స్ని చూసాము. వెస్ట్ బెంగాల్లో వెళ్ళి చూసాము. మనం ఏదో ఇక్కడ ఉండి ఇక్కడి కల్చర్కి అలవాటు పడి ఇక్కడ పద్ధతులే నేర్చుకొని హిందీలో మాట్లాడడం కూడా కష్టమయ్యేది. అక్కడికి వెళ్ళిన తర్వాత హిందీ, బెంగాలీ అన్ని లాంగ్వేజెస్ ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళు. సో ఇప్పుడు మీకు ఎన్ని భాషలు వస్తాయి మొత్తం? అంటే సార్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఇవన్నీ పర్ఫెక్ట్, ఇవన్నీ వస్తాయి. కన్నడ అర్థం అవుతుంది, బెంగాలీ అర్థం అవుతుంది, మాట్లాడలేను కానీ అర్థం అవుతుంది. సో ఇవన్నీ ఇంకా లైఫ్లో నేర్చుకునే ఎక్స్పీరియన్సెస్, అట్లాంటి నేర్చుకున్న చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్. మీరు చెప్పండి గంగాధర్ గారు, ఇప్పుడు ఏదైతే బాబు చదువు ఉన్న తర్వాత ఉద్యోగానికి వెళ్ళాడు కదా, అప్పుడు ఎట్లా ఉండేది? ఇంట్లో కూడా ఎట్లా ఉండేవాడు? మీతో ఎన్ని రోజులకు ఒకసారి వచ్చేవాడు? ఎప్పుడు కూడా ఇంటి నుంచి హాస్టల్ ఎప్పుడైతే ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ అక్కడ ఉన్నాడో అప్పుడు స్వతహాగా వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. దాంతో మేము మా ఫీలింగ్స్, అరే మా బాబు మాతో లేడే అట్లా ఫీలింగ్స్ మాకు లేదు. కొంచెం బాధపడడం వాస్తవమే, అయ్యో బాబు దూరం ఉంటున్నాడు కదా, దూరం ఉంటాడు. కానీ క్యారియర్ ముఖ్యం. ఇప్పుడు మన దగ్గర అట్టు పెట్టుకుంటే మనతో వచ్చేదేం లేదు, వాళ్ళ క్యారియర్ దెబ్బతింటది. సో అప్పుడు మేము అనుకునే వాళ్ళం క్యారియర్ ముఖ్యం కాబట్టి ఆ క్యారియర్ని మనం గెయిన్ చేయాలనే ఉద్దేశంతో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే. ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా నేను పిల్లల దాకా వెళ్ళనిచ్చేవాడిని కాదు. అది నేను చాలా ఫేస్ చేసినాను. మన శాలరీ ఎంత, మన అది ఎంత, దాంతో వేరీ చేసుకుంటే నేను కష్టపడ్డ మాట వాస్తవమే. అన్నీ అధిగమించి పిల్లలకేం తెలియకుండా, ముఖ్యంగా ఈ ఆర్థిక పరిస్థితులు ఏం వాళ్ళ దాకా వెళ్ళకుండా ఏది అడిగితే అది ప్రొవైడ్ చేశాను. దాన్ని మా బాబు పర్ఫెక్ట్గా, మా పిల్లలు ఇప్పటికీ యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఆ కారణంగా నేను చాలా చాలా
మా పిల్లల విషయంలో అయితే అది మా అదృష్టంగా భావిస్తా. చాలా సంతోషంగా ఉన్నది. మీరు చెప్పండి ఉదయ్ గారు, ఇప్పుడు ఖరగ్పూర్ యొక్క అక్కడ అనుభవాలు ఎట్లా? అదే ఇప్పుడు అంటే మన వాళ్ళు ఎవరు అక్కడ ఉండరు, మన బంధువులు ఎవరు ఉండరు, ఎన్ని సంవత్సరాలు అక్కడ మీరు గడిపారు, ఎట్లా అదే సరే బంధువులు, హోమ్ సిక్నెస్, ఇవన్నీ అంటే అమ్మ నాన్నలు వదిలేసి ఉంటున్నాను, ఇవన్నీ నాకు మొదటి నుంచి అంతగా ఏమీ లేవు సార్. అంటే బయట ఎడ్యుకేషన్ అంతా బయట జరిగింది కాబట్టి బయట చదివినాను కాబట్టి మొదటి నుంచే నాకు అలవాటు అయిపోయింది. ఐటీ ఖరగ్పూర్ లో నేను ఇన్ఫాక్ట్ నేను ఏ ప్లేస్కి వెళ్ళినానో ఆ ప్లేస్ నాకు చాలా ఇష్టం. హైదరాబాద్ లో ఉన్నాను, నాకు అది చాలా ఇష్టం. బెంగళూరులో ఉన్నాను, అది చాలా ఇష్టం. మైసూర్లో ఉన్నాను, చాలా ఇష్టం. అట్లాగే ఐఐటి ఖరగ్పూర్ కూడా నాకు చాలా నచ్చిన ప్లేసెస్ లో ఐఐటి ఖరగ్పూర్ ఒకటి. చాలా విశాలమైన ప్రదేశము, అన్ని చెట్లు, వీటితో పాటు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ప్లేస్. దానికి తోడు అక్కడ ఉండే వెస్ట్ బెంగాల్ వాళ్ళు కానీ, లోకలైట్స్ కానీ, లేదంటే నా ఫ్రెండ్స్ కానీ అందరూ చాలా అంటే వాళ్ళతో చాలా బాంధవ్యం ఏర్పడిపోయింది. అండ్ అక్కడ ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటి అంటే ఐఐటి ఖరగ్పూర్లో మామూలుగా మిగిలిన యూనివర్సిటీస్లోనూ లేదంటే ఇప్పుడున్న ఉస్మానియా యూనివర్సిటీలోనూ ఇదర్ మనం స్టడీస్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, లేదంటే స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏదో ఒక దాన్ని ఇంపార్టెన్స్ ఇస్తూ మిగిలిన నెగ్లెక్ట్ చేస్తున్నట్టు కొన్నిసార్లు అనిపిస్తుంటారు. కానీ ఐఐటి ఖరగ్పూర్ ఈజ్ వన్ ప్లేస్ వేర్ నాకు చదవడంలో ఎంత పోటీదనం ఉంటుందో సేమ్ అదే రాక్ కన్సర్ట్లో కూడా సేమ్ అదే స్టూడెంట్స్ రాక్ కన్సర్ట్లో పర్ఫామ్ చేస్తారు. సేమ్ అదే స్టూడెంట్స్ వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, నాట్ ఓన్లీ క్రికెట్, నార్మల్గా మిగిలిన ప్లేసెస్లో క్రికెట్లో చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, హాకీ ఆడరు, లేదంటే ఇంకేదో ఫుట్బాల్ ఆడరు. అక్కడికి ఐఐటి ఖరగ్పూర్కి వెళ్ళిన తర్వాత వెయిట్ లిఫ్టింగ్ ఈజ్ ఆల్సో టేకెన్ యాజ్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ కప్స్. సో ప్రతిదీ సీరియస్ గా తీసుకోవడం అని అంటే ఒక లైఫ్ ని అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు అని అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలుసు. ఐఐటి ఖరగ్పూర్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్, ఐ మీన్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్ వేర్ ఐ స్టేడ్. దాని తర్వాత ఇంకా లైఫ్ ఎట్లా టర్న్ అయింది? ఐఐటి ఖరగ్పూర్ లో నేను చేసింది ఎంబీఏలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అట్లాగే ఫ్రెండ్స్తో ఉండడము, దాని తర్వాత సబ్సిక్వెంట్గా నేను బిహెచ్ఈలో పనిచేయడము. దాంట్లో నేను లైఫ్లో సక్సెస్ఫుల్ కావడానికి కావాల్సిన చాలా ఎలిమెంట్స్ నాకు గ్రాడ్యువల్గా ఒక ప్రాసెస్లో యాడ్ అయినాయి. అంటే ఒక దగ్గర నీకు దెబ్బ తగిలినా కూడా, ఒకసారి ఓడిపోయినా కూడా నువ్వు నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్నిసార్లు అందరూ గెలిస్తే ఇంకా గేమ్ ఏమి. సో అలాంటి విషయాలు చాలా నేర్చుకున్నాను. ఐఐటి ఖరగ్పూర్లో నా క్యాంపస్ ప్లేస్మెంట్లో బిహెచ్ఎల్లో వచ్చింది, నేను హైదరాబాద్లోనే వచ్చింది. సో ఇంకా నా ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ప్రాబ్లీ నా హోమ్ టౌన్లో వచ్చింది, బిహెచ్ఎల్లో, పిఎస్యూలో వచ్చింది. సో నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను, ఇంకా అయిపోయింది అన్నట్టుగా వదిలేసుకుంటానేమో. నాకు బిహెచ్ఎల్లో జాయిన్ అయిన తర్వాత ఇంకా కసి పెరిగింది, ఇంకా బెటర్ పర్ఫామ్ చేయగలుగుతాను. బిహెచ్ఎల్లో ఏ క్యాడర్లో మీరు అక్కడ అయ్యారు? బిహెచ్ఏలో నేను ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేశాను సార్. ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాను. వచ్చి జాయిన్ అయ్యారా? ఇక్కడ హైదరాబాద్ లో జాయిన్ అయ్యాను. ఎన్ని సంవత్సరాలు చేశారు? ఆ లైఫ్ కూడా ఎట్లా జరిగింది? ఆల్మోస్ట్ 4 years వర్క్ చేశాను సార్. ఓకే. బిహెచ్ఏలో ఫస్ట్ ఇయర్ లో నేను అంటే బిహెచ్ఏలో ఉన్న వెరీ ఫస్ట్ ఇయర్ నేను సివిల్ సర్వీసెస్ రాస్తానని నేను అనుకోలేదు. బిహెచ్ఎల్ లోనే సెటిల్ అవుతానేమో అన్న ఒక టార్గెట్, అంటే అయిపోయింది అని అనుకున్నాను. కాకపోతే 1 year తర్వాత నాకు అర్థమైంది బిహెచ్ఎల్లో అంటే నాకు పొటెన్షియల్ ఎక్కువ ఉంది, అంటే నాకున్న పొటెన్షియల్ కి ప్రాబ్లీ ఇంకా బెటర్ ప్లేస్ కి వెళ్ళగలుగుతానేమో. బిహెచ్ఎల్లోనే ఉండి లిమిట్ చేసుకుంటే ఒక బౌండరీ గీసుకున్నట్టు అయిపోతుంది. అలాగే నా డెసిషన్ మేకింగ్ పవర్ కూడా నేను బిహెచ్ఎల్లోనే ఉంటే 30 సంవత్సరాల తర్వాత ఏ పొజిషన్కి వెళ్తాను ఆల్మోస్ట్ క్యాల్కులేషన్ చేసుకుని చూస్తే నాకు అనిపించింది కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకుంటే అది కరెక్ట్ కాదనిపించింది. సో లేదు, సివిల్ సర్వీసెస్ నాకు ఆలోచన ఎప్పుడు వచ్చింది అంటే సివిల్ సర్వీస్ చేయాలనే ఆలోచన? ఇప్పుడు అంటే అంతకు ముందు కూడా ఒక్కసారి టచ్ చేశారు కదా ఫ్రెండ్స్ ద్వారా, అది చాలా రిస్కీ ఉంటది, హార్డ్ వర్క్ చేయాలి అని అన్నారు. మరి అప్పుడు విరమించుకున్న తర్వాత మళ్ళీ ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఈ 1 సంవత్సరం తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే బిహెచ్ఈఎల్లోనే బీయింగ్ ఏ పిఎస్యూ నన్ను నేను లిమిట్ చేసుకునే కంటే నేను ఎక్స్పాండ్ చేసుకోగలడం ఎక్కడ చేసుకోగలుగుతాను. సో నాకున్న ఆప్షన్స్ అన్ని తీసి చూసుకుంటే సివిల్ సర్వీసెస్ బెటర్ ఆప్షన్ అనిపించింది. ఎందుకంటే నాకు వచ్చే పే కానీ పిఎస్యూలో నాకు వచ్చే బెనిఫిట్స్ కానీ కంపేర్ చేస్తే దేర్ ఆర్ వెరీ ఫ్యూ కంపెనీస్ విచ్ కెన్ ఆఫర్ బెటర్ దాన్ దిస్. సో అది చూసుకుంటే సివిల్ సర్వీసెస్ చాలా బెటర్ అనిపించింది. సివిల్ సర్వీసెస్ అప్పుడు నేను విరమించుకున్న ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి తిరిగి చూద్దామని అనుకున్నా. ఒక్కసారి చూద్దామని అనుకుని సివిల్ సర్వీసెస్ ఈసారి రాస్తున్న వాళ్ళు ఎవరు, ఒక్కసారి నా బ్యాచ్ సీనియర్ గాను ఒక్కసారి చూసుకున్నాను. చూసుకుంటే నాకు తెలిసింది ఏంటి అని అంటే
హైదరాబాద్లో ఈ ప్లేసెస్లో బెటర్గా ఉంటుంది, ఢిల్లీలో అయితే ఈ ప్లేసెస్లో బెటర్గా ఉంటుంది, మెటీరియల్ ఇక్కడ నుంచి దొరుకుతుంది. సో నేను దానికి కావాల్సిన రీసెర్చ్ అదంతా కూడా కొంచెం కండక్ట్ చేసుకొని పెట్టుకున్నా. దాని తర్వాత ఇంకా సబ్సిక్వెంట్గా మా తమ్ముడు కూడా వాడు ఇంట్రెస్ట్ నాకుంది అని చూపించడం, వాడు మెటీరియల్ గ్యాదర్ చేయడం, చదువుకుంటూ ఇంకా. తమ్ముడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మా తమ్ముడు MA ఆంథ్రోపాలజీ ఫైనల్ ఇయర్ సార్, అయిపోయింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. ఓకే, వెరీ నైస్. ఇన్ఫాక్ట్ నేను చదువుకున్న నోట్స్ అంతా వాడు రాసిందే. నేను సొంతగా నేను ఎప్పుడు నోట్స్ రాసుకునేంత టైం దొరకలేదు, నేను రాయలేదు. ఓకే, వెరీ గుడ్. సో హీస్ నోట్స్ ఆంథ్రోపాలజీ నేను తీసుకున్న ఆంథ్రోపాలజీ, వాడు MA ఆంథ్రోపాలజీ చేస్తున్నాడు. సో తను రాసుకున్న అదే కలిసి వచ్చిన సబ్జెక్ట్స్. GS కూడా ఢిల్లీలో కొన్ని రోజులు ఉండే మా తమ్ముడు, నేను కూడా ఒక 1 month 2 months ఉన్నాను. కాకపోతే నాకు సెలవులు వీలు పడక నేను హైదరాబాద్ వచ్చేసిన. వాడు అక్కడ కూర్చుండి నోట్స్ రాసుకుని అవి పెట్టినాయని నాకు ఇచ్చేవాడు, నేను అవి చదువుకునేవాడిని. కాకపోతే ఆ సంవత్సరం నాకు అది రాలేదని, అంటే సివిల్స్ లో రాలేదని. తర్వాత ఫస్ట్ అటెంప్ట్ చేశారు. ఏ ఇయర్ లో చేశారు? 2013లో. అంటే BHEL లో వర్క్ చేస్తూ చేసిన 13లో చేసిన. డిసెంబర్. మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అప్పుడు? అంటే బాబు ఉద్యోగం రాగానే ఒక మంచి కంపెనీ కదా, ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీ. సో అప్పుడు మాకేమనిపించింది అంటే పెళ్లి చేయాలనే ఆలోచన. ఇంట్లో మా భార్య కూడా ఏమంటుండే అంటే, నువ్వేమంటలేవు, మన క్లాస్మేట్స్ వాళ్ళందరు పెళ్లిళ్ళు అయిపోయినాయి, వాళ్ళు హాయిగా ఉన్నారు, మనకి ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు, నువ్వు గట్టిగా అంటలేవు, నేనే అంటున్నా అని అంటుండే ఇంట్లో. ఇంటికి వచ్చినప్పుడు ఇలా మరి ఏం నాన్న మరి పెళ్లి విషయం ఏమంటావు అంటే, ఏం చెప్పాలి నాన్న, ఇప్పుడు వాళ్ళ అమ్మకు కూడా చెప్పేవాడు. ఏమంటుండే అంటే, అమ్మ ఇది ఇప్పుడు పెళ్ళి ఈ రోజులలో ఇంత తొందరగా చేసుకునే అవసరం లేదు, నా క్యారియర్ ముఖ్యం. ఎందుకంటే నేను BHEL అని వర్క్ చేయాలని నాకు క్యారియర్ లేదు, నాకు ఇంకొక గోల్ ఉన్నది, ఆ గోల్ నేను రీచ్ కావాలంటే నేను ముందుకు వెళ్ళాలా. సో పెళ్ళి చేసుకుంటే నేను వెళ్ళలేను, కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయాలని అంటే నేను 100% సపోర్ట్ చేశాను. ఎందుకంటే క్యారియర్ ముఖ్యం. ఆ క్యారియర్ పోయిన తర్వాత మళ్ళీ వెనక్కి రాదు. ఇప్పుడు పెళ్లి చేసిన తర్వాత క్యారియర్ ఎటో వెళ్ళిపోతుంది, డిస్టర్బ్ అవుతుంది, అంతటితో స్టాప్ అవుతుంది. ఈరోజు ఆ క్యారియర్ను గోల్ చేసుకోవాలని అనుకుంటే నేను ఏమి అనలేని పరిస్థితి. నాన్న నేను ముందుకు వెళ్తా అని అంటే మనం వెనక్కి రాలేము కదా, అట్లా తీసుకురావడం కూడా మంచి పద్ధతి కాదు. ఎంకరేజ్ చేయాలి, ఎప్పుడు కూడా మనం పిల్లలకి ఎంకరేజ్ చేయాలి. అది సక్సెస్ అవుతాడా ఏమవుతాడా అనేది వేరే విషయం. సో ఆ విధంగా నేను ఎప్పుడు కూడా సక్సెస్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఎంకరేజ్ చేస్తూనే పోయినా కానీ ఎప్పుడు డిస్కరేజ్ చేయలేదు. సో దాన్ని వాడు అనుకున్న మాట ప్రకారం ఖచ్చితంగా దాన్ని ఫాలో అయ్యి సక్సెస్ అయినందుకు చాలా 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 సంతోషంగా నేను బాగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి ఉదయ్ గారు, ఇప్పుడు ఇన్ని యూనివర్సిటీలు తిరిగారు, ఇన్ని ప్లేసెస్ తిరిగారు కదా, మరి ఎక్కడ మీకు గర్ల్ ఫ్రెండ్స్ కానీ లవ్ అఫేర్ కానీ అట్లాంటివి ఏం టచ్ కాలేదా? ట్రాక్ తప్పలేదా? ట్రాక్ తప్పడం అంటే గర్ల్ ఫ్రెండ్స్ అంటూ ఏం లేరు సార్. క్లాస్ లో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, ప్రతి బ్యాచ్ లోనూ ఒక 30% 20% ఎట్లాగో అమ్మాయిలు ఉంటారు. కాకపోతే ట్రాక్ తప్పడం అంటూ ఏం జరగలేదు, ఎందుకంటే ప్రాబబ్లీ ఐ వాజ్ టూ ఫోకస్డ్. అంటే ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ఎంతవరకు మెయింటైన్ చేయాలి అంతవరకు మెయింటైన్ చేస్తూ, నా బ్యాచ్మేట్స్ అందరు నాకు చాలా మంచి ఫ్రెండ్స్. వాళ్ళు ఏంటి అని అంటే, నువ్వు అది చేస్తావురా, నువ్వు ఇది చేస్తావు, నువ్వు ఇట్లాంటి అంటే నాకేంటి అని అంటే, వాళ్ళు నాకు ఎంత మంచి ఫ్రెండ్స్ అని అంటే, నీకు ఈ కెరీర్ అయితే సూట్ అవుతుంది అని చెప్పే ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు. అందులో చాలా మంది అమ్మాయిలు. సో వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్ అంతే. ఓన్లీ ఫ్రెండ్షిప్ మట్టుకే వాళ్ళు లవ్ అఫేర్ అట్లాంటి లేదు. ఓకే, అంటే ఇప్పుడు నెక్స్ట్ BHEL తర్వాత మళ్ళీ ఎట్లా టర్న్ అయింది? ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ ఒకటి చేశారు, ఆ తర్వాత మరి ఏమన్నా ఫీల్ అయ్యారా, లేదంటే ఎటైనా కోచింగ్ చేశారా? ఇప్పుడు సివిల్ సర్వీస్ అంటే కోచింగ్ చేస్తేనే ర్యాంక్ వస్తుంది అని అనుకుంటారు కదా, ఎట్లా? కోచింగ్ యాక్చువల్గా సార్ ఢిల్లీలో మీకు చెప్పాను కదా ఇంతకుముందు, జనరల్ స్టడీస్ కోసం ఒక 2 months వెళ్ళాను. దాని తర్వాత నాకు వీలు పడలేదు. సో వాడు కలెక్ట్ చేసుకున్న మెటీరియల్ తీసుకుని చదువుకున్నాను. ఆ సంవత్సరం ఏంటి అని అంటే, అది చదువుకున్న మెటీరియల్ అదంతా కూడా కొంచెం పాత మెటీరియల్, లేదంటే స్టాటిక్ సబ్జెక్ట్ రిలేటెడ్ మెటీరియల్ అనమాట. సో అది చూసిన తర్వాత 2013లో నేను రాసిన మొదటి ప్రయత్నంలో నాకు అర్థమైన విషయం ఏంటి అని అంటే, నేను చదువుతున్నది కరెక్టే, కాకపోతే దాంట్లో లేటెస్ట్ డెవలప్మెంట్స్ అనేవి స్టాటిక్ గా ఉండే పాత పుస్తకాల్లో దొరకడం లేదు. లేటెస్ట్ అప్డేట్స్ ఎక్కువ కావాలి. సో అది కావాలి అని అంటే ఉన్న వన్ ఆఫ్ ది సోర్సెస్ ఏంటి అని అంటే ఆన్లైన్ సోర్సెస్.
సో ఆన్లైన్ సోర్సెస్ కొంతమంది ఫ్రెండ్స్ని వాళ్ళని కన్సల్ట్ చేసిన తర్వాత అర్థమైంది కొన్ని వెబ్సైట్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి అని. వాటిని నేను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోని, వాటికి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవడం, వాటికి కొంచెం అమౌంట్ పే చేసి వాళ్ళ మెటీరియల్ తీసుకోవడము. మోస్ట్లీ కంప్యూటర్లోనే ఆ పీడిఎఫ్స్ వాటిని తీసుకొని చదువుకొని టెస్ట్లు కూడా ఆన్లైన్లోనే ఇచ్చి, సో ఏదైతే నేను ఆన్లైన్లో ప్రిపరేషన్ ఏదైతే చేసినానో దానివల్ల కాస్ట్ తగ్గింది మొదటి విషయం. రెండోది నేను ఇంట్లో కూర్చుంటే చదవగలిగినాను. మూడో విషయం లేటెస్ట్ అప్డేట్స్తో నాకు పరిచయం ఏర్పడింది. నాలుగోది వీటి వల్ల స్కోర్ పెరిగింది, ఎందుకంటే కొత్త లేటెస్ట్ అప్డేట్స్ అన్ని నేను ఆన్సర్లో నేను రాసేప్పుడు కోడ్ చేస్తుంటాను కాబట్టి ఆబ్వియస్గా దే బికమ్ మచ్ మోర్ రిలవెంట్. అంటే అవి చాలా యూస్ఫుల్ అయ్యాయి. అవి చాలా యూస్ఫుల్. బాబుకు మరి ఇప్పుడు ఏదైతే ఐపీఎస్ ఐఏఎస్ ఈ రెండు కూడా గోల్స్ వచ్చింది కదా, మరి మధ్యలో మీకు ఇంకా రిలేషన్స్ నుంచి ఒత్తిడిలు అట్లాంటివి ఏమన్నా వచ్చినాయా? ఎట్లా ఉంది పెళ్లి విషయంలో కానీ? ఏం లేదు సార్, అది అట్లా ఒత్తిడిలు ఏం లేదు. వాస్తవంగా అయితే మా రిలేషన్స్ మా వాళ్ళందరికీ పెద్దగా మంచి స్థాయిలో ఎడ్యుకేషన్ అంతా ఏం లేదు. మామూలుగా ఏదో ఇంటర్మీడియట్ డిగ్రీ ఇట్లా చేసిన వాళ్ళే చాలా తక్కువ మంది ఉన్నారు. సో అట్లా మాకు ఫ్యామిలీ నుంచి ఏమంటే ఒత్తిడి లేదు కాబట్టి బాబుకి ఇంకా ఫుల్ సపోర్ట్ గా ఇద్దరు కూడా. వాళ్ళకి ఇన్ఫాక్ట్ నేను చదవడం అంటే వాళ్ళు చదువుతున్నట్టే ఫీల్ అయ్యారు. అంటే మాకు రాని అవకాశం నీకు వచ్చింది, నీకు ఆ తెలివితేటలు ఉన్నాయి, నీకు అవకాశం కూడా ఉంది, నువ్వు యూజ్ చేసుకో. దానివల్ల పెద్దగా మిగిలిన డైవర్షన్స్ పెళ్ళి అంటారు ఇంకేవో అంటారు, ఇవన్నీ పెద్దగా గొప్ప విషయాలు ఏం కాదు. మేము పెళ్ళిళ్ళు చేసుకున్నాం అన్ని చేసుకున్నాం, మేము పెద్దగా సాధించింది ఏం లేదు కదా. సాధించాలి అని అంటే కొన్ని ఒక గోల్ను పెట్టుకో. పెళ్లి అనేది కూడా పార్ట్ ఆఫ్ లైఫ్, కాకపోతే అది కొంచెం ఆపుకోవచ్చు. ఒక 1-2 years డిలే చేసుకున్నంత మాత్రం పెద్దగా నష్టం ఏం లేదని చెప్పిన వాళ్ళే కానీ నన్ను ఎవరు డిస్కరేజ్ చేసిన వాళ్ళు. ఓకే, అయితే చర్చలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది. అదేవిధంగా ఫోన్ ఇన్ కార్యక్రమం కూడా ఉంటుంది. ఎవరైనా వ్యూవర్స్ అంటే ఈ ఏదైతే మనకు ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ సివిల్ సంబంధించిన కోచింగ్ విషయంలో కానీ ఎగ్జామ్స్ విషయంలో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నేరుగా మన ఉదయ్ కుమార్ మనకు నేరుగా లైవ్లో అందుబాటులో ఉన్నారు. మీ యొక్క డౌట్స్ అడిగినట్లయితే తను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే కేవలం కోచింగ్ వెళ్తేనే ఇది సాధించవచ్చు అనేది కాకుండా మనం ఉన్న ఇంటి వద్దనే సమయం కేటాయించి ప్రత్యేక దృష్టి పెట్టేసి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం ముందుకు వెళ్ళాలంటే మనం ముందు సమయం పూర్తిగా దానికి కేటాయించినట్లయితే సాధించవచ్చు అని నిరూపించాడు ఇప్పుడు ఉదయ్ కుమార్. ఐపీఎస్ సాధించి తర్వాత మళ్ళీ ఐఏఎస్లో కూడా 238 ర్యాంకు 234 ర్యాంకు పొందడం జరిగింది. చెప్పండి మీరు గంగాధర్ గారు, మీరు కూడా ఎట్లా చదువుతున్నారు ఏంటి చెప్పండి ఒకసారి. మీ చిన్న అబ్బాయి ఏమో మరో పక్క చదువుతున్నారు కదా, పెద్ద అబ్బాయి విధంగా ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంది ఒకసారి? ఇప్పుడు ఫీలింగ్ అనేది ఏమన్నా సార్, ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడా ముందుగా ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా తను ఉద్యోగం మానకుండా మళ్ళీ చదవడం. సో ఈ విషయంలో నేను ఒకసారి కొంచెం ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే. దానికి నేను మా బాబుకి ఏం చెప్పానంటే, అరే ఈ ఇబ్బందులు ఏంటిది ఊకే మరి అంటే ఉద్యోగం BHEL లో ఉన్నప్పుడు కొంచెము వృత్తిపరంగా కొంచెం ఇబ్బంది కలిగింది. అరే ఈయన సరిగా ఎడ్యుకేషన్ చదవటానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఈడ ఏం వర్క్ చేస్తలేడు అని కొంచెము ఎలిగేషన్ చేసిండ్రు కొందరు. అయితే దాంతో నేను ఒకసారి అనుకున్నా మెటీరియల్ గ్యాదర్ చేసుకోవడం కానీ లేకపోతే ఇంకా కోచింగ్ ఇంకా ఎక్కడ బాగుంటుంది అది ఇది గ్యాదర్ చేసుకునేటం కొంచెం టైం తీసుకున్నారు. అది తీసుకున్నప్పుడు ఏమైందంటే నేను ఒక టైంలో అన్నా, అరే బాబు మరి BHEL రిజైన్ చేసి మరి నువ్వు హాయిగా కూర్చొని చదవచ్చు, నేను ఉన్నా కదా, నేను సర్వీస్లోనే ఉన్నా, ఏం ప్రాబ్లం కాదని అంటే నాకు ఒకటే మాట అన్నాడు, నాన్న నేను ఒకవేళ జాబ్ రిజైన్ చేస్తే నేను ఇటుగాను అటుగాను, నేను ఈ జాబ్ కోల్పోతా, నాకు ఆ జాబ్ రాదు. సో నాకు ఇట్లనే బాగుంది, నేను ఇట్లా గట్టి నమ్మకంతో నేను జాబ్ చేస్తేనే నేను సక్సెస్ సాధించగలుగుతా అని ఒక గట్టి నిర్ణయంతో చెప్పినప్పుడు నేను రియల్లీ అప్రిషియేట్. ఎందుకంటే నేను ఫాదర్గా ఉండి ఆలోచించలేనటువంటి విధానాన్ని అరే నా కొడుకు ఇంత గొప్పగా ఆలోచిస్తున్నాడు అనే ఫీలింగ్ నాకు కలిగింది. సో అప్పటి నుంచి నాకు పూర్తి నమ్మకం ఏంటిదంటే ఖచ్చితంగా మా బాబు ఏదో ఒకటి సాధిస్తాడు, మంచి క్యాడరు అవన్నీ ఖచ్చితంగా పొందుతాడు అనే ఆనందంతో నేను ప్రోత్సహించిన. అట్లాంటి చెప్పండి ఉదయ్ గారు, ఎవరిని అంటే స్ఫూర్తిగా తీసుకొని మీరు ఈ సివిల్స్ అనేది టార్గెట్ పెట్టుకున్నారు? సార్ సివిల్స్ అంటే నాకు
సివిల్ సర్వెంట్స్ కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ ఇంతకుముందు పెద్దగా నాకు ఎవరు తెలియదు సార్. అంటే నేనున్నటువంటి కుటుంబ నేపథ్యం అటువంటిది. ఓకే. నాకు తెలిసి అంటే మనకు తెలిసి చుట్టుపక్కల బంధువుల్లో కానీ ఇంకెవరు కానీ అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు. న్యూస్ పేపర్స్ లో చూసేవాడిని, ఐఏఎస్ ఆఫీసర్ ఈయన కలెక్టర్ గారు ఇది చేశారు, ఎస్పీ గారు ఇది చేశారు. సో అట్లాంటి ఇన్స్పిరేషన్స్, న్యూస్ పేపర్ ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. కానీ ఒక స్పెసిఫిక్ పర్సన్ నాకు తెలుసు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి సార్ నేను ఎలా చేయాలి అలా అప్రోచ్ అయ్యే పర్సన్ ఎవరు లేకపోయిండే సార్ నాకు. అయితే ఇప్పుడు బిహెచ్ఎల్ లైఫ్ తర్వాత నెక్స్ట్ ఆ పార్ట్ ఎట్లా ముగించింది మరి? ఇప్పుడు సివిల్స్ ఫస్ట్ అటెంప్ట్ చేశారు కదా, ఫస్ట్ అటెంప్ట్ లో నేను చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుకొని సెకండ్ అటెంప్ట్ లో రాశాను సార్. సెకండ్ అటెంప్ట్ ఎప్పుడు రాశారు? మళ్ళీ ఎట్లా అక్కడ బిహెచ్ఎల్ అనే బిహెచ్ఎల్ అని ఉంటూ రాశాను సార్. కొంచెం నేను కొంత ఎక్కువ కాలమే లీవ్ పెట్టాను అనమాట. లీవ్స్ ఉన్న వాటిని నేను కంప్లీట్ గా యూజ్ చేసుకున్నాను. 2013 లో కూడా నేను ఆ పని చేసేసరికి ఆఫీస్ లో కూడా నాన్నగారు చెప్పినట్టు కొద్దిగా నువ్వు చదవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, పనికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు, లీవ్స్ నువ్వు ఉన్నాయే వాడుకుంటున్నావు కానీ దీనివల్ల పని ఇబ్బంది పడుతుంది అది ఇది అని అన్నారు. దాని తర్వాత నేను తిరిగి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నేను సర్ది చెప్పుకోవడం, సార్ ఇది సార్ నా లైఫ్ లో అంబిషన్ ఇది, నా అంటే ఆర్థిక పరిస్థితులు లేదంటే నా మిగిలిన లిమిటేషన్స్ వల్ల నేను పనిచేస్తూనే నేను చదవాలి సార్, చదువుతున్నాను, ఈ పైన మీకు అట్లాంటి కంప్లైంట్ ఏం రాదు, నేను రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాను సార్, సో ఫార్ బ్యాలెన్స్ చేశాను, ఇప్పుడు కూడా చేస్తాను అని అట్లాగే కంటిన్యూ చేశాను. 2014లో నేను రాసినప్పుడు మళ్ళీ ఒక 1 month 1.5 month లీవ్ పెట్టాల్సి వచ్చింది. అప్పుడు బిహెచ్ఎల్లో కొంచెము వాళ్ళు కొంచెం వెనకాడినప్పటికీ తర్వాత సరే తీసుకోమని లీవ్ కూడా ఇచ్చారు. ఆ లీవ్ తీసుకుని అది నేను చదవడం, ఆ ప్రిపరేషన్ తర్వాత 2014లో నేను మెయిన్స్ రాసిన తర్వాత నాకు తెలుసు సార్ మెయిన్స్ క్లియర్ అవుతుంది అని. నేను మెయిన్స్ రాయగానే నేను అడిగిన వాళ్ళందరికంటే ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళకి చెప్పాను నాకు మెయిన్స్ క్లియర్ అవుతుంది అని. దాని తర్వాత ఇమీడియట్ గా ఇంటర్వ్యూ మెయిన్స్ ప్రిలిమ్స్ ఎట్లాగో అయిపోతుంది సార్, అది ముందు నుంచే నాకు తెలిసిన విషయం. మెయిన్స్ కూడా క్లియర్ అవుతుందని చెప్పాను, అయిపోయింది. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఇంటర్వ్యూ అయిన రోజు ఈవినింగ్ నాన్న ఫోన్ చేస్తే నాన్నకు కూడా చెప్పాను అనమాట, ఇంటర్వ్యూ బాగైంది, లిస్ట్లో పేరు ఉంటుంది అని చెప్పాను. సో 2014 రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా లిస్ట్ లో పేరు చూసుకోగానే వాజ్ హ్యాపీ. 2015లో కూడా ఎక్కడ వచ్చింది, అప్పుడు ఎంత ర్యాంక్ వచ్చింది, ఎట్లా అదైంది? 2000 కూడా ఏం ఫేస్ చేశారు మీరు? 2014లో 697 ర్యాంక్ వచ్చింది సార్. ఓకే. ఐపీఎస్ గా వచ్చింది. ఓకే. అది సార్. అంటే మీ గోల్ యాక్చువల్లీ ఐఏఎస్, కానీ అక్కడ ఐపీఎస్ వచ్చింది. నాకు ఐఏఎస్ ఐపీఎస్ రెండు ఈక్వల్ గానే అనిపించినాయి సార్. ఐపీఎస్ రాగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే దీస్ ఆర్ వెరీ ప్రైమ్ పోస్టింగ్స్ ఎనీబడి కెన్ ఆస్పైర్ ఫర్. ఐపీఎస్ ఈజ్ అ వెరీ గుడ్ సర్వీస్. కాకపోతే సీనియర్స్ని దాని తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత నా సీనియర్స్ అంటే ముందు సర్వీస్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, ఫర్ ద ఫస్ట్ టైం నేను సివిల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, దానివల్ల ఈ జాబ్ స్కోప్ ఏంటి, ఐఏఎస్గా నేనేం చేయగలుగుతాను, ఐపీఎస్గా నేనేం చేయగలుగుతాను, ఇంకా జాబ్ క్లారిటీ వచ్చిందనమాట. ఏదో సోఫార్ మనం చూసింది ఏంటి న్యూస్ పేపర్లో చూడడము లేదంటే మీడియా త్రూ వినడము ఇట్లాంటి వాటిలే కానీ ఇంకా ఇన్డెప్త్ క్లారిటీ అనేది ఈ ఇంటరాక్షన్స్ వల్ల వచ్చింది. ఇంటరాక్షన్స్ వల్ల వచ్చిన తర్వాత నేను డిసైడ్ చేసుకుంది ఏంటి అని అంటే సెకండ్ అటెంప్ట్లో 697 వచ్చింది. చాలా మంది మల్టిపుల్ అటెంప్ట్స్ ఇస్తారు, థర్డ్ అటెంప్ట్ ఇవ్వడంలో తప్పేం లేదు, థర్డ్ అటెంప్ట్ ఇచ్చి చూస్తాను, దాని తర్వాత థర్డ్ అటెంప్ట్ ఇస్ ద లాస్ట్ అటెంప్ట్, ఇంకా మళ్ళీ తర్వాత రాయదలుచుకోలేదు నేను అని డిసైడ్ అయిపోయాను. ట్రైనింగ్కి వెళ్ళే ముందు ఒక 2-3 months ఫౌండేషన్ కోర్స్ అని మసూరిలో ఉంటుంది సార్, దాన్ని నేను అది స్కిప్ చేయొచ్చు ఇన్ కేస్ మెయిన్స్ రాస్తుంటే స్కిప్ చేయొచ్చు. స్కిప్ చేసి నేను ఐపీఎస్ శిక్షణలో ఉన్నప్పుడు ఐపీఎస్ అప్పటికి ఇంకా ట్రైనింగ్ స్టార్ట్ అవ్వదు సార్. ఫౌండేషన్ కోర్స్ అనేది అన్ని సర్వీసెస్ కలిపి కామన్ గా ఉంటుంది, మసూరిలో ఉంటుంది. దాన్ని నేను స్కిప్ చేశాను, డైరెక్ట్ ఐపీఎస్ ట్రైనింగ్ లో జాయిన్ అయ్యాను. ఈ ఐపీఎస్ ట్రైనింగ్ ఇస్తారు, గవర్నమెంట్ ఇస్తుంది. అవకాశాన్ని నేను యూటిలైజ్ చేసుకున్నాను. ఆ టైంలో నేను చదివాను, సివిల్స్ మళ్ళీ చదివాను, మెయిన్స్ చదివాను. చదివి డిసెంబర్లో రాశాను సార్. డిసెంబర్లో రాసి నా మెయిన్స్ అన్నీ అయిపోయిన తర్వాత 2 daysకి నా పోలీస్ ఐపీఎస్ ట్రైనింగ్ జాయిన్ అయ్యే డేట్ వచ్చింది, అప్పుడు జాయిన్ అయ్యాను. మళ్ళీ జాయిన్ అయిపోయి. ఎక్కడ శిక్షణ ఎట్లా నడుస్తుంది? హైదరాబాద్లో శిక్షణ జరుగుతుంది సార్, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ. ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ ట్రైనింగ్ పోలీస్ లీడర్షిప్ ఇన్ ఇండియా. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైనింగ్స్ ఎనీబడీ కెన్ ఆస్పైర్ ఫర్.
సో ఐపీఎస్ నేను ఏంటో అనేది అంతకుముందు సీనియర్స్ ఓన్లీ చెప్పినప్పుడే విన్నాను, కానీ అసలు యాక్చువల్గా ఐపీఎస్ పొటెన్షియల్ ఏంటి, అసలు ఏమేమి మేము హ్యాండిల్ చేస్తాము, ఏ రకంగా పర్సనాలిటీ అనేది చేంజ్ అవుతుంది, ఏ రకంగా మనిషి ట్రాన్స్ఫార్మ్ ఎలా అవుతాడు అనేది నేను ఫర్ ద ఫస్ట్ టైం నేషనల్ పోలీస్ అకాడమీలో చూశాను సార్. నేషనల్ పోలీస్ అకాడమీలోకి లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక జంక్షన్ దగ్గర ఒక వైట్ కలర్ మార్బుల్ రాయి పెట్టింది ఉంటుంది, దాని కింద ఒక 4 పదాలు రాసినవి ఉంటాయి. ఏంటి అని అంటే మైకిలాంజలో చెప్పిన మాటలు అనమాట. ప్రతి రాయిలో ఒక శిల్పం దాగుంటుంది, శిల్పాన్ని వెలికితీయడమే మా పని, మీరు చేయాల్సిందంట మాకు కోఆపరేట్ చేయడమే. అంటే మాకు అదే ట్రైనింగ్ ఫ్రెష్ ట్రైనింగ్ ఎంటర్ అవుతున్న వాళ్ళకల్లా ఏం చెప్తారనంటే, మీలో నుంచి ఫైన్ ఆఫీసర్ని తీసే బాధ్యత మాది, మీరు జస్ట్ సపోర్ట్ చేయండి, మిగిలిన మేము చూసుకుంటాం అన్నట్టు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది వెరీ ఇన్స్పిరేషనల్ వర్డ్స్ ఐ కుడ్ ఎవర్ హియర్ ఆఫ్. తర్వాత ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కూడా చాలా వచ్చినాయి కదా, ఏమేమి వచ్చినాయి, ఎట్లా వాటిని అన్నిటిని కూడా అధిగమిస్తూ పోయారు మీరు? ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి సార్, ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. సాఫ్ట్వేర్లో కాస్త కొన్ని రోజులు పనిచేశాను. ఇంకా దాంట్లోనే ఒకవేళ నేను కంటిన్యూ అయ్యి ఉంటే ప్రాబబ్లీ నేను ఆన్ సైట్ కూడా వెళ్ళేవాడినేమో, అబ్రాడ్లో సెటిల్ అయ్యేవాడినేమో, ఇవన్నీ ఉండేవి. కాకపోతే ఒక్కసారి ప్రతిసారి నేను చేస్తున్న ప్రతి పనిని నేను ఏంటి అని అంటే, దీనికి ఇంకా బ్రాడర్ స్కోప్, ఇంకా ఏ రకంగా ఇంప్రూవ్ చేయగలుగుతానన్న ఒక చిన్న ఆలోచన నాకు ప్రతిసారి ఉండింది, అప్పుడు కూడా ఉంది. సో అది ఆలోచించి చూస్తే నాకు అనిపించింది, ఇక్కడ నాకు కొంచెం లిమిటెడ్ స్కోప్ ఉంది, ఎంతసేపటికి క్లయింట్కి కావాల్సిన కొత్త టెక్నాలజీ నేర్చుకొని వాళ్ళకి సొల్యూషన్స్ ఇవ్వడం తప్పితే అంతకుమించి నేను ఇంకా సొసైటీకి కానీ లేదంటే ఇంకే రకంగా ఉపయోగపడే పని చేయలేనేమో అన్నట్టుగా అనిపించింది. బ్రాడర్ బేసిక్గా చేసే ప్రొఫైల్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకా బెటర్ ఆప్షన్స్ ఏంటి అని ఆలోచిస్తే అప్పుడు ఎంబీఏ చేయాలని అనిపించింది. ఎంబీఏ చేసిన తర్వాత బిహెచ్ఎల్లో ఉద్యోగం రావడం, బిహెచ్ఎల్లో ఒక 1 year పాటు నేను ప్రయత్నాలు చేశాను. అంటే ఈ చేస్తున్న రోల్ని ఇంకా బెటర్గా ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు, అక్కడ నేను కొన్ని ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్స్ చేయడము, ఐటీ సొల్యూషన్స్ కొన్ని తీసుకురావడము, అవన్నీ నేను కొన్ని అటెంప్ట్స్ చేశాను. చేసిన తర్వాత నాకు అనిపించింది ఆ అటెంప్ట్స్ అన్నీ నేను చేస్తున్నాను, కాకపోతే ఇవి కూడా లిమిట్ అయిపోతున్నాయి, ఓన్లీ మా ప్లాంట్కే లిమిట్ అయిపోతున్నాయి, లేదంటే మా యూనిట్కే లిమిట్ అయిపోతున్నాయి. వీటినే ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లోనో ఇంకా ఎక్కువ లెవెల్లోనో చేయగలిగితే ఇంకా ప్రాబబ్లీ ఇంకా ఎక్కువ మంది బెనిఫిట్ అవుతారేమో, ఇంకా బెటర్గా ఉంటుందేమో అన్న ఒక చిన్న ఆలోచన. ఇప్పుడు ఐపీఎస్ శిక్షణలో ఉంటూ ఎంత సమయాన్ని మీరు ఇటు దీనికి కేటాయించేవారు, చదువుకు, సివిల్స్ కోసం? సార్ ఐపీఎస్ ట్రైనింగ్ ఈజ్ వెరీ హెక్టిక్ సార్. మై డే స్టార్ట్స్ ఎట్ 4:30 in the morning, 6:30 ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ ట్రైనింగ్ షెడ్యూల్. మధ్యలో ఏదో 5-10 minutes బ్రేక్ తప్పితే అసలు బ్రేక్ దొరకదు. సో ఆ ఈవినింగ్ 6:30 నుంచి 7 వరకు బ్రేక్ తీసుకుని అరౌండ్ 7 నుంచి 8:30 or 9 వరకు ఏదైతే ఒక 1.5-2 hours దొరుకుతుందో ఆ టైం నేను కేటాయించుకునేవాను సార్. అంతకుమించి పెద్దగా టైం దొరకదు. ఈ టైంలో కూడా ఇంకా ఐపీఎస్ ట్రైనింగ్లో ఉంటూ నేర్చుకునే సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటికి ఎగ్జామ్స్ రాసేది ఉంటుంది. సో వీటిని కాస్త బ్యాలెన్స్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఐపీఎస్ అంటే ఒక్కసారి ర్యాంక్ కొట్టిన తర్వాత దాంట్లో కూడా అంటే డివైడ్ చేస్తారు కదా, స్టేట్ల వారీగా అది చేస్తారు, అది కూడా ఎట్లా చేస్తారు, మీకు ఏ స్టేట్కి ఇచ్చారు, ఎట్లా అదైంది? సార్ ర్యాంక్స్ వైజ్ ఇనిషియల్గా అందరూ ప్రతి వాళ్ళ ప్రయారిటీస్ని వాళ్ళు ఒక సీక్వెన్స్గా ఇస్తారు సార్. ఏ స్టేట్ని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు, ఏ స్టేట్ని సెకండ్ ప్రయారిటీ ఇస్తున్నారు, ప్రతి క్యాండిడేట్కి ఈ ప్రొవిజన్ ఉంటుంది. సో ప్రొవిజన్లో లిస్ట్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఎంసెట్ కౌన్సిలింగ్ ఇలాగే సార్, కాకపోతే ఎంసెట్ కౌన్సిలింగ్ డైనమిక్గా అవుతుంది. అంటే క్యాండిడేట్ అక్కడికి వెళ్ళి చూసుకొని పెడతాడు, ఇది ముందే ఇచ్చేస్తారు ర్యాంక్ వచ్చే ముందే. సో ప్రతి క్యాండిడేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ నాకు ఢిల్లీ కావాలని పెట్టుకుంటే ఫస్ట్ అతనికి ఢిల్లీ ఇచ్చేస్తారు. సో అక్కడితో ఢిల్లీ వేకెన్సీ అయిపోతుంది. ఆ రకంగా మిగిలిన సబ్సిక్వెంట్గా మిగిలిన వాళ్ళవి కూడా వస్తాయన్నమాట. ఆ రకంగా నేను పెట్టిన దాంట్లో ఫస్ట్ తెలంగాణ, ఏపీ, దాని తర్వాత తమిళనాడు, కర్ణాటక అట్లా పెట్టాను. నాకు తమిళనాడు కార్డర్ వచ్చింది సార్. యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ నాకు తమిళనాడు కార్డర్ వచ్చింది. ఓకే. ఇప్పుడు శిక్షణ ఇప్పుడు ఇంకెంత కాలం ఉంటుంది ఐపీఎస్లో? దాని తర్వాత ఇప్పుడు ఐఏఎస్కు మరి ఎప్పుడు చదువుతారు ఎట్లా? సార్ ఐపీఎస్ శిక్షణ మొత్తం 11 నెలలు ఉంటుంది సార్. అందులో నేను సగం పార్ట్ నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మిడ్ పాత్లో ఉన్నాను నేను. August 22 నుంచి ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ అవుతుంది మసూరిలో ఐఏఎస్కి. యాజ్ అన్ ఐఏఎస్ నేను అక్కడ జాయిన్ అవ్వడానికి. అప్పటి వరకు నేను ఐపీఎస్గా ఇక్కడే నేషనల్ పోలీస్ అకాడమీలో కంటిన్యూ అవుతాను సార్. 22 అక్కడ జాయిన్ అవ్వాలి అని అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 20th or 19th రోజు ఇక్కడ నన్ను రిలీవ్ చేస్తారు.
20వ తారీఖు రోజు రిలీవ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నేను అక్కడికి మసూరి ట్రావెల్ చేసి 22 రోజు అక్కడ రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఐఏఎస్ సాధించారు కదా, మరి దాంతోనే ఆపేస్తారా, ఇంకేమైనా గోల్ ఉందా? సార్ లైఫ్లో నెక్స్ట్ ఏం చేస్తాం అనేది ఎవరు డిసైడ్ చేయలేరు సార్, అట్లాగే నేను కూడా డిసైడ్ చేయలేను. సో ఫార్ నేను అనుకున్నది సాధించాను సార్. సివిల్ సర్వీసెస్ ఈజ్ అ ఆపర్చునిటీ టు సర్వ్ పీపుల్. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు లివ్ అప్ టు ఇట్. నాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీ గవర్నమెంట్ తరఫు నుంచి కానీ లేదంటే సివిల్ సర్వీసెస్ తరఫు నుంచి కానీ నేను నా ప్రయత్నంగా నేనేం చేయగలుగుతానో ఆ ప్రయత్నాలు నేను అన్నీ చేస్తాను సార్. ఆ ప్రయత్నంలో భాగంగా సివిల్ సర్వీసెస్ నాకు ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ ఇస్తుందని అనుకుంటూ సివిల్ సర్వీసెస్ ఐ థింక్ ఈజ్ ది బెస్ట్ చాయిస్ సార్. దాంట్లో అంటే ఏ స్టేట్ కు మీరు ప్రియారిటీ ఇస్తున్నారు అందులో కూడా? సార్ ప్రస్తుతానికి నాకు వచ్చిన ర్యాంక్కి మిగిలిన అన్నిటినీ అంటే వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూస్తే సదర్న్ స్టేట్లోనే నాకు వస్తుంది సార్. నేను ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది తెలంగాణ, రెండోది ఆంధ్రప్రదేశ్, మూడోది కర్ణాటక, నాలుగోది తమిళనాడు అలాగే ఇచ్చాను, నాలుగోది మహారాష్ట్ర, ఐదోది తమిళనాడు లాగా ఇచ్చాను. సో వీటిలోనే వస్తుంది సార్. మోస్ట్ లైక్లీ హోమ్ స్టేట్ వస్తుందని అనుకుంటున్నాను తెలంగాణ. ఇప్పుడు చాలా మంది మన జిల్లాలో ఆనిముత్యాలు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళకు ఒక గైడెన్స్ లేకపోవడం వల్ల చాలా వెనుకబడిపోతున్నారు, రాంగ్ స్టెప్ వేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకు మీలాగా కావాలంటే వాళ్ళకు కూడా ఎలాంటి సజెషన్ చేస్తారు, ఏంటి అసలు ఎక్కడ మిస్టేక్స్ జరుగుతాయి ఏంటి అనేది ఒక గైడెన్స్? సార్ తప్పులు ఒక 2-3 విధాలుగా జరుగుతాయి సార్. మొదటి తప్పు అవగాహన లోపం, అవగాహన లేకపోవడం. మనలాంటి చిన్న టౌన్స్లో నుంచి వచ్చిన వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన యువకులకి వాళ్ళు చదువుతున్న కాలేజ్ ఇన్ఫర్మేషన్ తప్పితే మిగిలిన బయట విషయాలు తెలుసుకునే అవకాశం లేదు. చాలామంది వాటిని అంతగా ఉన్నప్పటికీ ఉపయోగించుకోవడం లేదు. ఈ మధ్య ఇంటర్నెట్ వచ్చింది, దాంట్లో వాట్సాప్ యూజ్ చేస్తున్నాం, కానీ అదే సేమ్ న్యూస్ పేపర్ని చూడడానికి పెద్దగా అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సో అవగాహన లోపం మొదటి తప్పు. రెండోది పిల్లలకి ఒకటి అంటే స్టూడెంట్స్కి ఒకటి ఇంట్రెస్ట్ అయితే పేరెంట్స్ రెండో డైరెక్షన్ చూపించడం వల్ల కూడా కొంతమంది తప్పుదారిలో వెళ్ళిపోతుంటారు. మూడోది ఒకసారి చేసిన తప్పునే మళ్ళీ చేస్తూ దాన్ని సరిదిద్దుకోవడం ఎలాగో అర్థం కాక మళ్ళీ అదే తప్పు చేస్తూ ప్రతిసారి ఒకటే స్టేజ్ దగ్గర ఆగిపోవడము, ఇలాంటివి కూడా. అంటే ఒక తప్పు అనేది ప్రతి వాళ్ళు ఓడిపోతారు సార్. ఓడిపోయిన ప్రతిసారి ఒకటి నేర్చుకున్నాము అని అంటే రెండోసారి ఖచ్చితంగా గెలుస్తాం అనేది నా ఉద్దేశం. సో ఇట్లాంటి కొన్ని తప్పులు ఏవైతే ఉంటాయో వాటిని సరిదిద్దుకుంటే ఒక చిన్న టౌన్ నిజామాబాద్ లాంటి టౌన్లో చిన్న స్కూల్స్లో చదివి చిన్న ఒక విలేజ్లో నుంచి వచ్చి, అంటే నాది కూడా ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ కూడా అంత వెరీ రిచ్ ఏం కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో నాలాంటోడు నాలాంటోళ్ళు ఎవరైతే అచీవ్ చేయగలుగుతారో అట్లాంటి గోల్ నేను అనుకోవడం ఎవరైనా అచీవ్ చేయగలుగుతారు. కావాల్సిందల్లా కొంత లక్ష్యం, దానికి కావాల్సిన కొంత పట్టుదల, ఇంకొంత భగవంతుడి దయ, అన్నీ ఉండాలి. చివరిగా మీరు చెప్పండి K6 ప్రేక్షకులకు, అంటే మీలాంటి పేరెంట్స్ దొరకడం ఉదయం యొక్క అదృష్టవంతుడు అని చెప్పి. ముఖ్యంగా పేరెంట్స్ అండి, పిల్లల మనసేరికి మనం పేరెంట్స్ మసులుకోవాలా. కొంత జ్ఞానం వచ్చిన తర్వాత, అంటే ఐ థింక్ 10th తర్వాత ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు ఆ 2 సంవత్సరాలు పిల్లల విషయంలో చాలా కేర్ఫుల్ మనము హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది యాజ్ ఏ పేరెంట్గా. ఎందుకంటే వాళ్ళకు మంచి గైడెన్స్ ఇవ్వడం, మంచి మిత్రుడుగా ఉండడం, మంచి మిత్రత్వాన్ని కలిగి పిల్లల్ని మనం దగ్గర తీసుకొని వాళ్ళకు మంచి సలహాలు ఇవ్వడము, మంచిగా ఉండాలనేది మన కుటుంబ నేపథ్యం ఎలా ఉంటే పిల్లలు అలా థింకింగ్ చేయగలుగుతారు. అట్లా థింకింగ్ చేసినప్పుడు మనం వాళ్ళని ఎక్కువ మటుకు ప్రోత్సహించాలా. బాబు నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం ఉన్నది, ఏంలకు వెళ్తావు, ఏది ఉంటుంది, మనం ముందు వివరణ ఇవ్వగలగాల. అక్కడ మనము వేస్ ఏముంటాయంటే ఇక ఇంటర్మీడియటే బేసికల్గా వేసు చాలా ఎక్కువ మటుకు పిల్లవాడిని కానీ వాళ్ళని ఒక వైపు మలచడానికి వీలవుతుంది. సో దానికి అనుకూలంగా మనం పేరెంట్స్ వాళ్ళ గైడెన్స్ ఇవ్వాలి. వాళ్ళ మనసెరిగి మనం వాళ్ళని ప్రోత్సహించినట్లయితే మనం తప్పనిసరిగా మనము డబ్బు విషయమే కాదు, ఇక్కడ మిడిల్ ఫ్యామిలీస్ ఉన్నా కూడా మనము పిల్లల కృషి ఉండాలా, పట్టుదల ఉండాలా. ఆ వైపు మనం కృషి చేస్తే తప్పనిసరిగా పిల్లలందరూ కూడా మంచి ఆనిముత్యాలు వెళ్తారు. మరి వాళ్ళని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ మనసెరిగి మనం ప్రయత్నం చేసినట్లయితే తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారు. తల్లిదండ్రులకు సంతోషం ఉంటుంది, మనం ఉన్న ప్రాంతానికి సంతోషం ఉంటుంది. ఇట్లాంటి విషయాలలో మనం ముందుండాలని నేను తల్లిదండ్రులందరికీ కోరుకుంటున్నాను.
ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు చెప్పండి చివరిగా, ఏదైతే ఇప్పుడు చాలా మంది గ్రూప్స్ రాస్తూ ఉంటారు, సివిల్స్ ప్రయత్నం చేస్తూ ఉంటారు, అసలు గ్రూప్స్కు సివిల్స్కు ఎలాంటి తేడా ఉంటుంది, ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మీ యొక్క సలహా సూచన ఏంటి? సార్ అట్ అవుట్ సైడ్ చూడడానికి సిలబస్ గ్రూప్ వన్ ఒకసారి చూసి సివిల్స్ది కానీ సిలబస్ చూస్తే చాలా టాపిక్స్ కోయిన్సైడ్ అయినట్టు అనిపిస్తాయి. అది నిజమే, టాపిక్స్ కోయిన్సైడ్ అవుతాయి, టాపిక్స్ చాలా వరకు కామన్గా ఉంటాయి. కానీ క్వశ్చన్స్ అడగడం మాత్రం సివిల్ సర్వీసెస్లో వేరే రకంగా అడుగుతారు, గ్రూప్ వన్లో వేరే రకంగా అడుగుతారు. సో ఏ రకంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనం చదివేప్పుడు ఏ ఏరియాస్ పైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి, ఎట్లాంటి టాపిక్స్ని మనం ఎక్కువ ఫోకస్ చేసి చదవాలి అనేది తెలవాలి అని అంటే పాత పేపర్స్ ఒకసారి తిప్పి చూడడం, లేదంటే మోడల్ క్వశ్చన్ పేపర్స్ మార్కెట్లో దొరుకుతాయి, వాటిలో బెస్ట్ క్వాలిటీని కొంచెం చూస్ చేసుకోవడం, ఇట్లాంటివి చూస్ చేసుకొని మనం ఒకసారి చూసినట్టయితే మనం దేన్ని చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి, ఏది చదివితే గ్రూప్ వన్లో బెనిఫిట్ అవుతుంది, ఏది చదివితే సివిల్ సర్వీసెస్లో బెనిఫిట్ అవుతుంది అనే అవగాహన వస్తుంది. సో పాత పేపర్స్ని చూడడం, సీనియర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం, ఆల్రెడీ సివిల్ సర్వెంట్స్ ఉన్న వాళ్ళని వెళ్ళి ఒకసారి కలవడం, ఇట్లాంటి వాటి వల్ల చాలా అవగాహన పెరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ విలువైన సమయాన్ని మా యొక్క K6 ప్రేక్షకులకు కేటాయించి చాలా విషయాలు వెల్లడించినందుకు, అదేవిధంగా మీ యొక్క విజయ రహస్యం మా ప్రేక్షకులకు వెల్లడించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. భవిష్యత్తులో కూడా అంటే మీరు నిజామాబాద్ వచ్చినప్పుడల్లా మా K6 స్టూడియోకి వచ్చేసి, ఎందుకంటే జిల్లాకు సంబంధించిన విద్యార్థులు చాలామంది ఉంటారు, వాళ్ళకు గైడెన్స్ సూచనలు ఇవ్వాల్సిందిగా కూడా K6 తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది అంటే విన్నారు కదా, మొత్తానికి లక్ష్యం ఉంటే చాలు, సాధించనేది ఏమీ లేదు, అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయవచ్చు అనటానికి ఈరోజు మన ఉదయ్ కుమార్ యొక్క లక్ష్యం గుండె నిండా పెట్టుకున్నాడు. తాను పెట్టుకున్న ఆ లక్ష్యాన్ని సాధించి, అదేవిధంగా ఏ విధంగా విజయాన్ని సాధించాడో ఆ రహస్యాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ యొక్క ప్రయత్నాలు ఈ విధంగా చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి K6 ఆశిస్తూ ఉంది. అదేవిధంగా ఉదయ్ కుమార్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాల, మన జిల్లా పేరు భారతదేశ వ్యాప్తంగా మంచి ప్రసిద్ధి చెందాలని చెప్పేసి K6 కూడా కోరుకుంటుంది. ఇది నాటి చర్చా వేదిక. మరో చర్చలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ K6.